జనవాణి కార్యక్రమం జనసేన పార్టీలో చాలా కీలకమైన కార్యక్రమం అది. దీనికి చాలామంది పార్టీ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ వచ్చిన అర్జీలన్నీ స్వీకరించి సంబంధిత డిపార్ట్మెంట్స్కి తెలియజేసే యాక్షన్ని ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేది మేము తెలియజేయడం, మాకు లెటర్స్ రాయడం జరుగుతుంది. వారి స్పందన వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు చేయలేమనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు సమాధానం రాదు. కాదు, ఒక పొలిటికల్ పార్టీగా మాదైన ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకున్నాం, ఏ అర్జీలు అయితే స్వీకరిస్తున్నామో 24 ఎన్నికల తర్వాత దీన్ని ప్రత్యేకంగా వీటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ దానికి ఏమైతే సమస్యలు లేవనెత్తారో, ఏ సమస్యలు అయితే మా దృష్టికి తీసుకొచ్చారో, ఒక్కొక్కటి ఎలా ఉంటాయంటే బెదిరింపులు ఉంటాయి, హత్యలు చేసేసి క్రిమినల్స్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, న్యాయాలు జరగకపోగా, అలాగే పెన్షన్లు రాకుండా ఉండటం, ఇవన్నీ ఒకటి కాదు అనేక రకంగా సమస్యలు వస్తూ ఉంటాయి. బ్రిడ్జిలు లేవు, వంతెనలు లేవు, రోడ్ల సదుపాయాలు లేవు, మాటిచ్చారు, మంచినీటి కొళాయిలు లేవు, సమస్యలు ఉన్నాయి, బిల్ సమస్యలు, అనేక సమస్యలన్నింటినీ కూడా మాకు మనస్ఫూర్తిగా దృష్టిలో ఉంది. దీన్ని వచ్చే కొత్త ప్రభుత్వం జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పడిపోయే ప్రభుత్వంలో వీటన్నిటికీ చాలా బలంగా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే అన్ని అర్జీలు ఇప్పుడు నాకున్న ప్రత్యేకమైన ఈ ఆరోగ్య పరిస్థితుల్లో మన టీం మెంబర్స్ కూడా మీ దగ్గర నుంచి అర్జీలు స్వీకరిస్తారు. దానికి మీరు సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, రేపు పెడన మీటింగ్ చేస్తూ ఉన్నాం. పెడనకు సంబంధించిన విషయం, అక్కడి సమస్యల అవగాహనతో పాటు ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక కీలకమైన పరిస్థితులు ఏంటంటే, రేపు లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలామందిని క్రిమినల్స్ని దింపారని. అమలాపురం వారాహి విజయ యాత్రని అడ్డుకోవాలని చెప్పి వైఎస్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం గత నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు నాకున్న ఇన్పుట్ కూడా ఏంటంటే, రేపు పెడన్లో జరగబోయే కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని, కొంతమంది క్రిమినల్స్ని పబ్లిక్ మీటింగ్లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం, గొడవలు చేద్దామని చాలా పగడ్బందీగా వ్యూహం చేశారని తెలుస్తూ ఉంది. వైఎస్ జగన్కి, వైసీపీ నాయకులకి, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి, మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి